కరువు సీమకు జీవనాడిగా పేరుగాంచిన హంద్రీనివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టు కేంద్రంగా రాయలసీమలో రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో తమ పాత్ర ఉందంటే తామే అంతా చేశామంటున్నారు వైసీపీ, టీడీపీ నేతలు. ఎల్నినో ప్రభావంతో సీమను వెంటాడుతున్న వర్షాభావం, వాన కోసం ఆకాశం వైపు దీనంగా చూస్తున్న రైతుల గోడు కంటే తమ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా ఉందట ఆ పార్టీల తీరు. తరుముకొస్తున్న కరువును ఎలా ఎదుర్కోవాలో అన్ని ప్రభుత్వాలు తలలు పట్టుకుంటుంటే కర్షకులు, కార్మికుల సమస్యలపై వామపక్ష నేతలు మౌనం దాల్చడంపై అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతుందట. ఇంతకీ రాయలసీమలో జరుగుతున్న రాజకీయ రగడ ఏంటి? రైతుల ప్రయోజనాలకు వారు చేపడుతున్న చర్యలేంటి? దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అనంతపురం సహా సీమ జిల్లాలో ఈ ఏడాది ఆరంభం నుంచి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రుతుపవనాల ఆగమనంలో జూన్లో అడపాదడపా వర్షాలు కురిసినా అనంతరం వరుణుడు ముఖం చాటేశాడు. ఖరీఫ్లో మెట్టసేద్యం కింద పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. పదును పూర్తి కాకున్నా వర్షాలు కురుస్తాయన్న ఆశతో పలువురు రైతులు కంది, ఆముదం, వేరుశెనగ వంటి పంటలు సాగు చేశారు. విత్తిన నాటి నుంచి ఆశించిన వర్షాలు కురవకపోవడంతో మొక్క దశలోనే పంటలు దెబ్బతింటున్నాయి. ప్రధాన పంటలైన వేరుశెనగ, కంది వంటి పంటల సాగుకు దాదాపు సీజన్ ముగిసింది. ఆగస్టు మొదటి వారంలో పంటలు సాగు చేస్తే ఆశించిన దిగుబడులు రావు అని అధికారులు చెప్తున్నారు. ప్రత్యామ్నాయంగా ఉలువ, జొన్న వంటి పంటలు సాగు చేయాలని సూచిస్తున్నారు. సగటున రాయలసీమలో ఖరీఫ్ సీజన్లో 18 నుంచి 20 లక్షల ఎకరాల్లో వేరుశెనగ, 6 లక్షల ఎకరాల్లో కంది, సుమారు 10 లక్షల ఎకరాల్లో జొన్న, సజ్జ, ఆముదం, శనగ, నువ్వులు, అలసందలు వంటి పంటలు సాగుతాయి. ఈ నెల 24 వరకు ఏపీ రాష్ట్రం మొత్తం మీద 11.4 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగైనట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇప్పటి వరకు ఆశించిన వర్షాలు కురవకపోవడంతో శ్రీశైలం, తుంగభద్ర సహా సీమలో ప్రధాన ప్రాజెక్టుల్లో ఆశించిన మేర నీరు చేరటం లేదు. ఎగువన కర్ణాటకలో వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టులు నీరు లేక వెలవెలబోతున్నాయి. ఈ ఏడాది సీమలో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రాజకీయ నేతలు ఒత్తిడి తెచ్చి రైతుల ప్రయోజనాలు కాపాడే ప్రయత్నాలు చేయాలన్న చర్చ ఊపందుకుంది. బీమా చెల్లింపుతో పాటు గతంలో రైతులకు రావాల్సిన బీమా, పంట నష్టపరిహారం తక్షణమే వచ్చేలా ఒత్తిడి తీసుకురావాలన్న డిమాండ్ కూడా చాలా బలంగానే వినపడుతోంది. అందుకోసం పార్టీలకు అతీతంగా నేతలు పనిచేయాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ఉద్యాన హబ్గా పేరుగాంచిన సీమలో బోరుబావుల్లో నానాటికి నీరు అడుగంటి పంటలు దెబ్బతింటున్నాయి. వర్షాలు కురవకపోవడంతో ఉన్న ఫలంగా బోర్లు ఎండిపోతున్నాయి. ఇంతటి దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న సీమలో కొంతకాలంగా హంద్రీనివా ప్రాజెక్టు కేంద్రంగా రాయలసీమ రగడకు తెరలేచింది. జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకుని వైసీపీ నేతలు ప్రాజెక్టు సందర్శన, పాదయాత్రలు, పరిశీలనలు చేస్తున్నారు. కాలువ నాసిరకం పనులని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న ఆందోళనలకు పోటీగా అధికార కూటమి పార్టీలు అదే రీతిలో స్పందిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం హంద్రీనివా మొదటి ఫేజ్ కాలువను కర్నూలు జిల్లా మల్యాల నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి వరకు 3850 క్యూసెక్కుల సామర్థ్యంతో విస్తరణ పనులు చేపట్టారు. అందుకోసం సుమారు 900 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కాల్వ విస్తరణ పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఒక్క నీటి సీజన్లో పూర్తి చేసింది. రెండో దశ కాల్వ జీడిపల్లి నుంచి దిగువకు లైనింగ్ పనులు చేపట్టారు. కుప్పం వరకు నీటిని తీసుకువెళ్లారు. గత ప్రభుత్వంలో ఇదే కాలువను 6100 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచాలని ప్రతిపాదించినా అది కాగితాలకే పరిమితమయ్యింది. తాజాగా 11,500 క్యూసెక్కుల సామర్థ్యానికి కాలువను విస్తరించాలని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను వెంటనే పూర్తి చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. కూటమి ప్రభుత్వం చేపట్టిన పనుల్లో అక్రమాలు, అవినీతి జరిగిందని, పనులు నాసిరకంగా జరిగాయని ఆరోపిస్తున్నారు. లైనింగ్ పనులు తొలగించి ఎక్కడికక్కడ నీరు భూమిలో ఇంకే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అందుకోసం రాయలసీమ జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో హంద్రీ కాలువ పర్యటనల్ని సాగిస్తున్నారు. జూలై 31న చెన్నెకొత్తపల్లి మండలంలోని న్యామద్దెల నుంచి మడకసిర బ్రాంచ్ కెనాల్ వరకు కిలోమీటర్ పాదయాత్రను తలపెట్టారు. ఇప్పటికే కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లోనూ ప్రతిపక్ష పార్టీ కాలువ పనుల్ని పలు దఫాలుగా పరిశీలించింది. వైసీపీ నిర్వహించిన కాల్వ పరిశీలనలకు పోటీగా కూటమి పార్టీలు కాల్వపై పర్యటిస్తూ ప్రతిపక్ష నేతల ఆరోపణల్ని ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. రాప్తాడు, హిందూపురం, పుట్టపర్తి నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు కాల్వపై పర్యటించారు.
కూటమి ప్రభుత్వంలో జరిగిన పనులను, నీటితో నిండిన చెరువులను పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వంలో కాలువలో తట్టెడు మట్టి తీయలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాకే హంద్రీ కాలువలో ఎక్కువ నీళ్లు తెస్తున్నామని కూటమి నేతలు చెప్తున్నారు. కరువు జిల్లాల్లో సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తున్నామని చెప్తున్నారు. హంద్రీనివా ప్రాజెక్టు కేంద్రంగా అధికార కూటమి పార్టీలు, వైసీపీ మధ్య కొంతకాలంగా రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. సీమలో నెలకొన్న దుర్భిక్షం, తరుముకొస్తున్న కరువుపై కనీసం రాజకీయ పార్టీలు పెదవి విప్పటం లేదట. విత్తన సరఫరా, రైతులకు రావాల్సిన రాయితీలు, పరిహారాల వంటి విషయాలను పట్టించుకోవటం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. రైతాంగ సమస్యలపై పోరుబాట సాగించే రైతు సంఘాలు, వామపక్ష పార్టీలు సైతం సీమలో నెలకొన్న దుర్భర పరిస్థితులపై మౌనంగా ఉండటాన్ని అన్నదాతలు జీర్ణించుకోలేకపోతున్నారట. చాలా చోట్ల విత్తనం సాగు చేసి వర్షాలు కురవక పంటలు ఎండిపోయాయి. ప్రత్యామ్నాయ పంటల సాగుకు అనువైన విత్తనాలను ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వాలని రైతుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు సీమలో రైతుల ప్రయోజనాలను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని, మెట్టసేద్యం కింద పంటలు సాగు చేసినా చెయ్యలేని పరిస్థితి నెలకొన్న రైతులను ఉదారంగా ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సీమవాసులు కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి కరువును అధిగమించే పనులను చేయాలని కోరుతున్నారు. సీమ నేతలు ఆ ప్రాంత రైతుల ప్రయోజనాల కోసం భవిష్యత్తులోనైనా ఏ మేరకు ఒత్తిడి తెస్తారో, వారి ఆశలు ఏ మేరకు తీరుస్తారో చూడాలి మరి.